ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్య భాగం ఏమిటంటే దేవుని యందు భయము మరియు భక్తి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చదువుకుందాం, వాక్య భాగంలో చదువుకుందాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యం. చదవండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము మాట్లాడుతున్న, ఇక్కడ వింటున్న వాక్యం ఏంటంటే భయభక్తులు కలిగి యెహోవాను మనం ఏం చేయాలి? సేవించాలి. దేవునికి స్తోత్రం. అందరం చెప్తాము మరి. అదే కాదమ్మా, వాక్యం చెప్పమన్నా. ఇప్పుడు ఏం చేసుకున్నాం? అందరూ ఏకస్వరంతో చెప్పాలి. ఏందమ్మా? భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి యెహోవాను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఓడియాରେ ଆମେ ଦେଖିବାକୁ ଗଲେ ଦୂର ଏଗାରରେ ଗୀତ ସହିତ ଦୂର ଏଗାରରେ ଭୟରେ ସଦାପ୍ରଭୁଙ୍କର ସେବା କର। ପ୍ରେଜ୍ ଦି ଲର୍ଡ। ଆମେ ଭୟରେ କଣ କରିବାର ଅଛି? సదాప్రభుଙ୍କର సేవ କରିବାର ଅଛି। ଭାଇ ଭକ୍ତలు యెహోవాను మనం ఏం చేయాలి? సేవించాలి। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। అయితే మనం భయము మరియు భక్తి కలిగిన ఈ విషయాల కొరకు మనం కొంత సమయం మనం ధ్యానిద్దాం। అందరూ వింటున్నారా? సరే, అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటని, భయభక్తులు కలిగి యెహోవాను సేవించమన్నారు కదా। అయితే ఎవరందు భయభక్తులు కలిగి మనం ఉండాలి? ఎవరి యందు భయభక్తులు కలిగి ఉంటే యెహోవాను మనం సేవించేటట్లు అవుద్ది। କାହାଠାରେ ଆମେ ଭୟ ଭକ୍ତିରେ ଆମେ ଜୀବନ କାଟିଲେ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ଭୟ ଭକ୍ତିରେ ଜୀବନ କାଟିବା ପରି ହବ। 14 వాక్య భాగంలో చూద్దాం। యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 24వ వాక్యం। యెహోషువ 4:24। మొట్టమొదటిగా చదవండి, ఫస్ట్ భాగం చదవండి। మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి మీరు ఎల్లప్పుడూ మీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటకును। సరిపోద్ది। ఇక్కడ మనం ఏమన్నానంటే, మనము ఈ వాక్యంలో యెహోషువ 4:24 ఏం రాయబడి ఉందంటే, ఎల్లప్పుడూ ఎవరు యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుడైన యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి। మొట్టమొదటిగా మనం ఏం చదువుకున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని చదువుకున్నాం కదా। యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే దాంట్లో మొదటిగా మనం చూసుకుంటే, ఎల్లప్పుడూ ఎవరి యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి। దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం। এই বাক্যের আমি ଦେଖିବାକୁ ଗଲେ କାହାଠାରେ ଭୟଭକ୍ତିରେ ବାସ କରିବାକୁ ହଉଛନ୍ତି ମାନେ ପୃଥିବୀର ସମୁଦାୟ ଲୋକ ସଦାପ୍ରଭୁଙ୍କ ହସ୍ତରେ ବଳବାନ ବୋଲି ସଦାପ୍ରଭୁଙ୍କର ସର୍ବଦା ଭୟ କରି ପାରିବେ ବୋଲି ଲେଖା ଅଛି। ଆମେ କାହାଠାରେ ଭୟ କରିବାର ଅଛି? ପୁଣି ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ବା ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ସର୍ବଦା ଆମେ భయ କରିବାର ଅଛି। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। అయితే మొట్టమొదటిగా మనం చూసిన దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి। ప్రైజ్ ది లార్డ్। ఇప్పుడు భయభక్తులు కలిగి ఎవరి యందు మనం జీవించాలంట? దేవుని యందు। ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగానే ఉంటాం, కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మన వ్యవహారం ఎలా ఉంటది అంటే, దేవుడు దొరుకుతున్నాడు కదా, శక్తిగా దేవుడు ఉంటాడు, ఇంట్లో ఉంటాడేంటి అనే విధంగా మన జీవితాల్లో మన ప్రతి అనుదిన కార్యక్రమాల్లో మన విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాం।
కేవలము చర్చికి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు భక్తి భయముతో ఉంటాం. అంతేగాని ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటామంటే దేవుడు ఎక్కడ ఉన్నాడులే, పాస్టర్ గారు చూడుకుంటున్నాడు, దేవుడు ఎక్కడ చూస్తున్నాడు, దేవుడు చూసిన మాకు క్షమించలేంటి. ప్రార్థనకి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించిన ఆయన ఏడుస్తే రెండు కళ్ళంట కాస్త కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తే దేవుడు మాకు పాపాలు క్షమించడా అనే భ్రమలో బ్రతుకుతున్న క్రైస్తవ జీవితం ఇది యొక్క దినాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ప్రభు కొన్ని ಕಾಸು ಪ್ರಭುಟರ ಭಯಭಕ್ತಿ ಜೀವನ କାଟିବାର ଅଛି ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। କିନ୍ତୁ ଆମେ କଣ କରୁଛୁ, ମନ୍ଦିର ଖାଇଲା ବେଳେ ଭକ୍ତିରେ ରହିବା, ଭୟରେ ରହିବା, ଘରେ ଗଲା ପରେ ଆମେ ଇଚ୍ଛା ଅନୁସାରେ ବଞ୍ଚିବା। ଆମକୁ ଗୋଟେ ପାଷ୍ଟ ଆକା ଦେଖୁନାହାନ୍ତି, ଆଉ ପ୍ରଭୁ କୋଉଠି ଆମକୁ ଦେଖିବେ ବୋଲି କହିଲା ପରେ ମଧ୍ୟ ଆମେ ମନ ମନ କଣ ଭାବିଥାଉ ଜାଣିଛୁ ନା ଆମେ କେତେ କଣ କଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ପାଖକୁ ଯାଇକି ଦୁଇଟା ଲୋହ ଗୋଳେଇ ଯାଇକି ପ୍ରଭୁ ମୋତେ କ୍ଷମା କରିଦେବେ ବୋଲି କହିଲେ ପ୍ରଭୁ ଆମ ପାପ କ୍ଷମା କରିଦେବେ ବୋଲି ଆମେ ସେଇ ବିଶ୍ୱାସରେ ଅନ୍ଧବିଶ୍ୱାସରେ ଆମ ଜୀବନ କାଟି କାଟି పోతా ଆସୁଅଛୁ। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। అవునే కాదా? ఇంటికి వెళ్ళక దేవుడు చూస్తున్నాడని ఎంతమందికి వస్తున్నా, ఎంతమందికి భయం ఉంది? అందుకనే భక్తులు రాసుకున్నారు, ఎవరు మన ఏ పాట, నన్ను చూచువాడా నిత్యము తలంపులు తప్పనయన్నీ చెప్దామా, పాడదామా ఆ పాట? తలంపులు తప్పనయువన్నీ అన్నీ ఎరిగి ఉన్నావు, నేను రక్షినాను పడుకున్నాను, అయ్యా నీ ఎరిగి ఉన్నావు, నేను రక్షినాను పడుకున్నాను, అయ్యా నీ ఎరిగి ఉన్నావు, ధన్యవాదం యేసువా, ఆమేన్, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। నన్ను చూచువాడా నిత్యం కాచువాడంటే చూచిన వాడు వదిలేస్తాం, నిత్యం కాచిన వాడు అంటే ప్రభువా నాకు చూస్తున్నావు నాయనా, అన్ని కష్టాలు నాకు కాపాడుతున్నావు ప్రభువా అనే ఆ భ్రమలో ఉండిపోయి మనం చేసిన ప్రతి పనులకు దేవుడు చూస్తున్నాడు, తీర్పు తీరుతాడని సంగతి మనకు తెలియట్లేదు। దేవునికి స్తోత్రం, పాటలు పాడుతున్నా వేడని తలంపులు తప్పడం, పడుకోవడం, లేవడం, కూర్చోడం అన్ని చూస్తున్నాం అంటున్నారు కదా। మరి ఇన్ని చూస్తున్నా దేవుడికి నువ్వు ఆ మాత్రం భయం లేదా? మనం బయటికి వెళ్ళినప్పుడు సక్రంగా బాగా జాగ్రత్తగా ఉంటున్నామా? అన్ని చూస్తున్న దేవుడు కదా, నేను చూస్తున్న వాడును, నేను చూస్తున్న దేవుడు, నేను హాగర్తో మాట్లాడిన దేవుడు। మరి ఆ రోజు హగరుకి ఇస్మాయిల్ చూసిన దేవుడు ఈరోజు మనం చూడలేదా? మరి చూసినప్పుడు మన ప్రవర్తన, మన వ్యవహారం ఎలా ఉంది? ఒకరు ఇలాగే మనం జీవిస్తే మన విశ్వాస జీవితంలో మనము నడుస్తున్న ఈ యొక్క విశ్వాస నడవడికలో మనం ఎక్కడికి ప్రయాణం వెళ్ళిపోతున్నాము అంటే మనం నేరుగా పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం కదా। ఈ విశ్వాసంలో ఒకవేళ మనం తప్పుడు వరవేసి దేవుడు చూస్తున్నారు కదా భ్రమలో మన జీవితము మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లు మనం జీవించి ఒకవేళ నరకంలోకి వెళ్ళిపోతున్నామేమో ఒకసారి మనకు మనం జ్ఞాపకం చేసుకుందాం। దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। కాబట్టి ఎవరు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు ఎల్లప్పుడు మనము భయభక్తులు కలిగి ఉండాలి। దేవునికి స్తోత్రం। తీతు రాసిన పత్రిక 2:3 రాయబడి ఉంటది, నీ ప్రవర్తన యందు భయభక్తులు కలిగి జీవించుడి। మన ప్రవర్తన, మన వ్యవహారము, మనం మాట్లాడే విధానము, మనం నడుచుకుంటున్న విధానము, మనం వేసుకుంటున్న వస్త్రధారణ, అంతేకాకుండా మనం చేస్తున్న కటింగ్ కూడా। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తన అంటే ఏంటి చెప్పాలి, తెలీదా? తెలుసు ఉంటుంది కానీ చెప్పట్లేదు, చెప్పాలి, చదవండి, 2-3 చదవండి। అలాగుననే
భయభక్తి కలిగి ఉండాలి. ఒకవేళ ప్రవర్తనలో భయభక్తి లేకపోతే దేవుని సేవించు వారమై ఉండి ఎవరు బట్టి అయితే ఎవరి కోసం అయితే మాట్లాడలేదు కదా, నిన్ను బట్టి అని జరుగుతుందో నా నామము దూసుకుపడుచున్నదని దేవుడు మొర్రోమని ఏడ్చాడో ఆ బ్యాచ్ మనం ఉండిపోతాం అంట. మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే మనము క్రైస్తవులు అని పదం మనకి సెట్ అవ్వదు. అయినా ప్రజలందరూ వీరు క్రైస్తవులు కాదా అని ఒక ముద్ర పడిపోయింది కాబట్టి మన ప్రవర్తన అతి జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఒకవేళ మన ప్రవర్తనలో జాగ్రత్త పడకపోతే లేదా ప్రవర్తనలో మనం జాగ్రత్తగా లేకపోతే మన జీవితాల్లో ఆశీర్వాదాలు మనము చూడలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా। मैं बाइबल लेकर जाऊँगी जब शिवर प्रभुंकर और शिक्षारे आमे अनुग्रहरे आमे कौन कर जीवन काटिबार अच्छी सदाचारिणी हटाकू वो सुशिक्षा देवाकू अनुरोध करे देखा जाउछि। तेणुकरी आमे आमर चाली चलन रे आमर जीवन यापन रे आमे कौन करिबार अछि धार्मिक जीवन काटिबार अछि। नाइ तो प्रभुंकर भय भक्ति रे आमर जावजीवन आगकू बढ़ाइबार अछि। प्रेज द लॉर्ड, हालेलुया। आमे प्रवर्तन ఏం చేసుకోవాలి? మీ ప్రవర్తన యందు మీరు జాగ్రత్త పడాలి. ప్రవర్తనందు భయభక్తులు కలిగి మీరు జీవించాలి. చాలా మంది ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా బాగా వస్తారు. మరి కొంతమంది ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా బాగా రారనుకోండి. 100 మంది చెప్పకూడదు కదా. కొంతమంది ప్రార్థనకు వచ్చే ముందు వరకు బయట కెలుక్కొని నచ్చినట్లు ఉండి ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే లోపలికి వచ్చినట్టు మొత్తం సర్దేసి వచ్చినట్టు ప్రభువా అనుకుంటే కూర్చుని పోతారు. మరి కొంతమంది చర్చిలోనే ఒకవేళ ఐపీఎల్ టీవీ మ్యాచ్ సంథింగ్ ఏమైనా జరిగింది అనుకోండి, మొబైల్ అన్ని చేసుకుంటుంటారు. చర్చిలోకి వచ్చి ప్రార్థనలో కూర్చొని ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది చాటింగ్లు చేసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో అదే అయిపోయింది కదా, కామన్ అయిపోయింది. పాస్టర్ చూడలేదు కదా, కనబడతలేదు కదా, ఏం చేస్తారులే అని భ్రమలో బ్రతుకుతున్నారు. అందుకనే దేవుని మందిరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చెప్పాలి. ఏంటి? నువ్వు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. మరి మన ప్రవర్తన దేవుడి మందిరం జాగ్రత్త చూసుకోవాలి కదా. దేవుళ్ళకి వచ్చినప్పుడు కూడా, దేవుడి మందిరాలకు వచ్చినప్పుడు తర్వాత కూడా మన ప్రవర్తన బాగోలేకపోతే దేవుడు ఆ వాక్యం ద్వారా మనకి దీవెన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలు మనం కోల్పోతామేమో అనే భయము కూడా ఈ రోజు మనకు లేకపోతుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్। ପରମେଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିରକୁ ଗଲାବେଳେ ପୁଣି ଆମର ଚାଲିଚଳନ ଜାଗ୍ରତ କରିକି ପ୍ରସ୍ତୁତ ହେଇକି ପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଗୃହ ମଧ୍ୟକୁ ଯିବାର ଅଛି। ସେତେବେଳେ ଯାଇକି ତାଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମ ହୃଦୟରେ କାର୍ଯ୍ୟ କରି ଆମ ଜୀବନରେ ଗୋଟେ ଆଶୀର୍ବାଦ ଜନିତ ଭାବେ ଆମକୁ ପରିବର୍ତ୍ତନ କରିବେ। ପ୍రైజ్ ଦ ଲର୍ଡ, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం। అదే విధంగా హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా। హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారికి మరలా ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్। ఈ గ్రంథకర్త రాస్తున్న మాట లేదా తెలియజేస్తున్న మాట ఏంటంటే శరీరంలో ఉన్న శరీరకులుగా ఉన్న మా తల్లిదండ్రులనే మేము ఏం చేసాము? భయము భక్తి కలిగి ఉన్నాం. శిక్షకులు మాకై ఉండగా మేము వారితో భక్తితో భయంతో జీవించినప్పుడు ఈ మా బ్రతుకు ఎంత బాగా ఉంటే మన ఆత్మీయులకు తండ్రి దేవుడికి భయభక్తులు కలిగి జీవిస్తాం. మన ఆత్మకు రక్షించడం, మన ఆత్మకు కాపాడడం, మన ఆత్మ లోక రాజ్యాన్ని తీసుకెళ్ళడం అనే పదాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా। ଶାରୀରିକ ଭାବ ଥିବା ଏ ଜାଗତିକ ଭାବ ଥିବା ଆମର ଏ ପିତାମାନେ ହିଁ ତାଙ୍କୁ ଭୟଭକ୍ତି ଆମେ
ଜୀବନ କାଟିଲେ ଆମକୁ ଶିକ୍ଷାରେ ଭଲ ବାଟରେ ନେଉଛନ୍ତି ନେଇକି ତେଣୁକରି ଆମେ ପିତା ଶାରୀରିକ ଭାବରେ ଥିବା ଏଇ ପିତା ମାତାଙ୍କୁ ଆମେ ଭୟଭକ୍ତି ଦେଖିଲା ବେଳେ ଏତିକି ଆମକୁ ମିଳୁଛି ଆତ୍ମିକ ପିତା ହୋଇଥିବା ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆମେ ଭୟଭକ୍ତିରେ ଜୀବନ କାଟିଲେ ଆମ ଜୀବନ ନିଶ୍ଚୟ ସେ ପରମେଶ୍ୱର ତାଙ୍କ ସ୍ୱର୍ଗକୁ ନେବେ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ଆମ ଜୀବନକୁ ପରମେଶ୍ୱର ବାନ୍ଧିବେ, ଆମ ଜୀବନକୁ ପରମେଶ୍ୱର ସଠିକ ମାର୍ଗରେ ନେଇପାରିବେ। ଆମର ଆତ୍ମାକୁ ପିତା ହେଉଥିବା ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ଆମ ଆତ୍ମୀୟ ଜୀବନକୁ ବଢେଇ ନେବାର ଅଛି ମାନେ ନିଶ୍ଚୟ ଜୀବିତ ଭାବେ ଜାଗତିକ ଭାବେ ଥିବା ଆମ ବାପା ମାଙ୍କୁ ଯେପରି ଆମେ ମାନିଲୁ, ବାପା ମାଙ୍କର କଥା ଯେପରି ଶୁଣିଲୁ, ଆତ୍ମିକ ପରମେଶ୍ୱରଙ୍କ ଦାସ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ଆମେ ଯେତେବେଳେ କଥା ମାନି ଆମ ଜୀବନ ଆଗରେ କଟେଇବା ନିଶ୍ଚୟ ଆମ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବେ। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। శారీరకంగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుని ఎంత బాగా ఆయన మాటలు విని ఆయన నడిచే నడకలు విని ఆయన మాటలు జబదాటకుండా ఆయన మాట ప్రకారం మనం చేస్తామని ఎంత ఘనతో లేదా మనం ఎంత స్థాయిలో ఎంత మనకు కావాల్సినంత ఆయన ఇస్తాడు కదా మన తల్లిదండ్రులు. అదే విధంగా ఆత్మీయ తండ్రి అయిన దేవునికి మనం ఎప్పుడైతే ఆయన మాట విని తనకు నచ్చినట్లు మనం జీవిస్తే నిశ్చయంగా మన అవసరతను ఆయన నామములో తీరుస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అంటే దేవుని యందు భయభక్తులకు ఉండే విధానము ఎలాంటిదో నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఏం చేసుకున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన ప్రవర్తనలో దేవునికి లేదంటే ప్రవర్తనలో భయభక్తులు కలిగి ఉండాలి, నడకలో వ్యవహారంలో. అదే కాకుండా మన తల్లిదండ్రులు భయభక్తులు ఉండేలాగున మన ఆత్మీయ తండ్రి కూడా మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్వరమెత్తి చెప్తాము, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. వాక్యం అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఆగత్తున్నా నా దుఃఖం చెప్తున్నా అర్థమవుతుందంటారా? సరే, అయితే దేవుని యందు భయభక్తులు ఉండమని దేవుడు చెప్పాడు కదా. సరే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు భయభక్తులు అంటే ఏంటయ్యా లాభం? భయభక్తులుగా జీవిస్తే మాకు లాభం ఏంటి? పరమేశ్వరం కూడా రే భయభక్తి ఆమె జీవన కట్టిలో మొత్తం కోర లాభం. సచోత్తమ వాక్యని దేవునికి భయభక్తులకు ఉంటే మనకి లాభం ఏంటి? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 29వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వాక్యం. అలాగనే మొదటి సమయంలో 12-14 కూడా తీయండి. క్షేమము కలుగునట్లు సరిపోతే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిశ్చయముగా మీకు మీ సంతానానికి క్షేమము కలుగులాగున నా యందు భయము భక్తి కలిగి జీవించండి అని అంటున్నారు ఆయన. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి లేదా? మన పిల్లలు క్షేమంగా ఉండాలి లేదా? మన కుటుంబస్తులందరూ మనకు ఉన్నవన్నీ క్షేమంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమయాలు 12-14. యెహోవా యందు మీరు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని అనగా ఆయనకి మధ్యవర్తి అయిన దేవుని సేవకులైన వారి యొక్క మాటలు విని దేవుని ఆజ్ఞకు విరోధముగా లేకుండా ఉండకుండా ఆయన ఆజ్ఞకు లేదు దేవుని మాటకి భంగము చేయకుండా వినకుండా ఉండగా మీకు వేలే మహారాజు యేసు ప్రభువు వారిని మీ దేవుడని యెహోవాకు అనుసరించిన ఎడల లేదా మీరు ఆ యొక్క నాటకంలో మీరు నడిచినట్లయితే ఆ మార్గంలో మీరు వెళ్ళినట్లయితే మీకు క్షేమము కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చెప్పాలి? ఆయన ఆజ్ఞలు. ఏ ఆజ్ఞలు? దేవుని మాట వింటే, దేవునికి మనము సేవిస్తే, ఇంకా మనకి వేలు రాజు అని ఎవరు? మన దేవుడు. ఆయన మాట విని మన జీవితాన్ని ముందు కొనసాగిస్తే మనకి క్షేమం కలుగుతుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మనం వాక్యాన్ని 5:29 ఉదయం చదువుకుందాం. ସେମାନଙ୍କ ସନ୍ତାନ ଘରର ଅନନ୍ତ କାଳ ସ୍ଥାୟୀ ମଙ୍ଗଳ ହୁଏ, ଏଥିପାଇଁ ସର୍ବଦା ଆମମାନଙ୍କୁ ଭୟ କରିବ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ଆଉ ଆମେ ଏମିତି କଣ କହୁଛୁ, ମାନେ ପରମେଶ୍ୱର କଣ କହୁଛନ୍ତି? ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଭୟଭକ୍ତ ରହିବାର ଅଛି ବୋଲି କେମିତି? ଆମେ ଦେଖିଲେ ଆମର ପରିବାର ଲୋକ ସମସ୍ତେ ମଙ୍ଗଳଦାୟକ ଭାବେ ରହିବାର ଅଛି, ମାନେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଭୟଭକ୍ତିରେ ଜୀବନ କାଟିବାର ଅଛି। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା। ତେଣୁକରି ଆମେ ମଙ୍ଗଳ ପାଇବାର ଅଛି, ମଙ୍ଗଳଦାୟକ ପରିବର୍ତ୍ତନ ହେବାର ଅଛି। ମାନେ କେବଳ ଆମେ ଗୋଟେ ହିଁ କରିବାର ଅଛି, କଣ? ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଭୟଭକ୍ତିରେ ଜୀବନ କାଟିବାର ଅଛି। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ହାଲେଲୁୟା। అదేవిధంగా 2వ రాష్ట్ర గ్రంథము 17వ అధ్యాయం 39వ వాక్యం చదువుదాం. 2వ రాజ్య బలి 17:49 ପଢିବା। 49 దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు రెండవదిగా ఏం కలుగుతుందో, ఈ దేవుడని యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువులను మీ శత్రువుల చేత నుండి మిమ్మల్ని విడిపించనని ఆయన సెలవిచ్చిన। దేవునికి స్తోత్రం। హల్లెలూయా, హల్లెలూయా। ఇందాక మనం ఏం చేస్తాం? దేవుని భయభక్తులు కలిగి ఉంటే మొట్టమొదటిగా ఏం చూసాం? మనకి క్షేమం కలుగుతుంది, మన కుటుంబాల్లో క్షేమం కలుగుతుంది అంట। ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? మన శత్రువుల చేత నుండి మనకి చెప్పాలి అమ్మా, ఏంటమ్మా? శత్రువుల చేతులు దేవుడు మనకి ఏం చేస్తాడు? విడిపిస్తాడు। దేవుడికి స్తోత్రం। హల్లెలూయా, హల్లెలూయా। ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଭୟଭକ୍ତି ରହିଲେ ଆମକୁ ସେ ପରମେଶ୍ୱର କଣ କରିବେ ନା ଶତ୍ରୁ ମାନଙ୍କ ହସ୍ତରେ ଆମକୁ ମୁକ୍ତ କରିବେ, ଉଦ୍ଧାର କରିବେ। ఇప్పుడు వాస్తవంగా కంటికి కనబడుతున్న శత్రువు లేకపోవచ్చు, వాస్తవంగా మనకి ఎవరు కూడా శత్రువులు లేకపోవచ్చు, కానీ మన శరీరానుసారంగా చూస్తున్న శత్రువులు కాకుండా మన ఆత్మకు నష్టం చేసే లేదా మన ఆత్మకు నాశనం చేసే ఒక శత్రువు ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? ఆడి పేరేంటి? అపవాది లేదా సాధన. ఇప్పుడు వాడి యొక్క చేతి నుండి మనం విడుదల పొందాలి, వాడి చేతులు మనం రక్షింపబడాలి, వాడి చేతి నుండి మనకు విడిపించే నాదుడు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం మన దేవుడిని యెహోవాయే। దేవునికి స్తోత్రం। హల్లెలూయా। ఇప్పుడు దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనకి శత్రువు నుండి దేవుడు విడుదల చేస్తాడంట। దేవునికి స్తోత్రం। హల్లెలూయా। শারীরিক ভাবে এবং শয়তান নাইতো আমাকে শত্রুকে দেখা যায় না, কিন্তু আপনি করে আমার জীবন বা আত্মাকে বিনষ্ট করিবে বলে শয়তান ଅଛି, ସେ ଆମର ଶତ୍ରୁ ଅଟେ। ତା ହସ୍ତରେ ଆମକୁ ଉଦ୍ଧାର ପାଇବାର ଅଛି, ମାନେ ତାଙ୍କ ହସ୍ତରେ ଆମେ ରକ୍ଷା ପାଇବାର ଅଛି, ମାନେ ତାଙ୍କ ହସ୍ତରେ ଆମ ଜୀବନ ମୁକ୍ତି କରିକି ପ୍ରଭୁଙ୍କ ଆଡ଼େ ଯିବାର ଅଛି। ମାନେ କେବଳ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଭୟଭକ୍ତିରେ ରହିଲେ ହିଁ ସେ କାର୍ଯ୍ୟ ଆମ ଜୀବନରେ ଘଟି ପାରିବ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। హల్లెలూయా। ఇప్పుడు శత్రువు చేతులను మనం విడుదల పొందాలి। చాలా మంది కొన్ని వ్యసనాలను విడుదల పొందలేకపోతున్నారు,
కొంతమంది దేవుని గడికి వచ్చి కూడా ఆ యొక్క కొన్ని అలవాట్లలో నుండి బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే అవి కొన్ని బంధకాలు, కొన్ని ఆ యొక్క శత్రు ఏంటి బంధకాలు బంధించి ఉన్నారు. ఇప్పుడు ఆ బంధకాల నుంచి బయటికి రావాలి అంటే నువ్వు ఎక్కువగా దేవుని భయము మరియు భక్తితో జీవిస్తే మీకు తెలియకుండానే ఈ బంధకాలన్నీ తెగిపోతాయంట. దేవునికి స్తోత్రం. మనందరూ దేవునికి స్తోత్రం చెబుతామా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ బంధకాలు తంపబడాలంటే ఏం చేయాలి? మనం దేవుని ఎందుకు భయభక్తి కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన శత్రువులను మనం విడుదల కలగాలంటే మనం ఏం చేయాలి? దేవుని యందు మనము భయము మరియు భక్తి కలిగి జీవించాలి. అడుగుతున్నాను, చెప్పాలిగా సమాధానం. ఓకే, మరి ఏం నేర్చుకున్నాం? మొట్టమొదటిది మన కుటుంబానికి క్షేమం కలుగుతుంది. రెండోది శత్రువు నుండి దేవుడు మనకి విడిపిస్తాడు. ఇప్పుడు మనం చూద్దాం కీర్తన గ్రంథం 31:19. కీర్తనలు 31:19. కిచ్చు ఇంకా 31లో నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేవు కాబట్టి ఉన్న సంపద కూడా పోతుంది. దాచి ఉంచిన మేలు దేవుడు ఇస్తానంటున్నాడు. అది ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడది చెప్పాలమ్మ గట్టిగా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం చేస్తానంటున్నాడు? దాచి ఉంచిన మేలు మీకు దయచేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాచి ఉంచిన మేలు మీ కొరకు దయచేస్తానన్నప్పుడు ఆ మేలును మనం పొందలేకపోతున్నాము. ఆ యొక్క ఆ దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేకపోతున్నాము. కారణం ఏంటంటే దేవుని యందు మనం భయభక్తులుగా జీవించట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. प्रेज़ द लॉर्ड, हालेलुया, हालेलुया। तुम्हें अपना भयकारी ମାନଙ୍କୁ ପାଇଁ ଯେଉଁ ମଙ୍ଗଳ ସଞ୍ଚୟ କରିଅଛ ମନୁଷ୍ୟ ସନ୍ତାନଗଣ ସାକ୍ଷାତ ରେ ଆପଣ ଶରଣାଗତ ଲୋକଙ୍କ ପାଇଁ ଯେଉଁ ମଙ୍ଗଳ ସାଧନ କରିଅଛ ତାହା କିପରି ମହତ୍ ଲେଖା ହେଇଛି। ଏ ଦେଖିବାକୁ ଗଲେ ବାକ୍ୟରେ ଦେଖିବାକୁ ଗଲେ ମନୁଷ୍ୟ ଯିଏ ତୁମଠାରେ ଭୟଭକ୍ତିରେ ଜୀବନ କାଟୁଅଛି ତାଙ୍କ ପାଇଁ ଲୋକାୟତ ରଖାଯାଇଥିବା ସମ୍ପତ୍ତି ଗୁଡାକ, ଲୋକାୟତ ରଖାଯାଇଥିବା ଆଶୀର୍ବାଦ ଗୁଡାକ, ରଖାଯାଇଥିବା ସଞ୍ଚୟ ସମ୍ପତ୍ତି ଏବଂ ଧନ ପ୍ରଭୁ ଆମକୁ ଦେବେ। ପୁଣି କାହାକୁ ଦେବେ? କେତେବେଳେ ଦେବେ? ନା ଯେତେବେଳେ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଭୟଭୀତ ହେଇକି ଭୟଭକ୍ତିରେ ଜୀବନ କାଟିବା। ଯିଏ ପ୍ରଭୁଙ୍କଠାରେ ଭୟଭୀତ ହେଇକି ଭୟ ଏବଂ ଭୀତ ହେଇକି ପ୍ରଭୁଙ୍କଠାରେ ଜୀବନ କାଟିବେ ତାଙ୍କୁ ହିଁ ମାତ୍ର ଏହି ସବୁ କିଛି ମିଳିବ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। ఇది మనం చూస్తున్నాం, దాచి ఉంచిన ధననిధిలో దేవుడు మనకి ఇస్తాడంట, దాచి ఉంచిన మేలుని దేవుడు మనకి ఇస్తాడంట। ఈ రోజుల్లో దేవుడు అడుగుతూ ఉంటాం, అయ్యా నాకు ఇది చెయ్యి ప్రభువా, అది చెయ్యి ప్రభువా, ఇది చేయడానికి నచ్చినట్లు మనం నోటుకు వచ్చిన వాటిలో అనేస్తుంటాం। కానీ చివరికి చూస్తే దేవుడు భయం భక్తి లేకుండా మనం నచ్చినట్లు దేవుడికి అడిగితే దేవుడు ఇచ్చేదా? ఇప్పుడు గవర్నమెంట్ తో లేదంటే ఎవరికైనా ఒక లెటర్ రాయాలి, మనకి కొన్ని విషయాలు కావాలని। ఇప్పుడు మన ఇంటికి కరెంట్ రావాలి, మనకి కరెంట్ రావాలి, లేదంటే మనకి ఏం కావాలి? బోరింగ్ కావాలి, బోర్ కావాలి। అంతేకాకుండా మన కొన్ని ఐటమ్స్ మన కొన్ని మన ఇంటికి మన ప్రజలకు కావాలన్నప్పుడు మనం డైరెక్ట్ నచ్చినట్టు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అది కావాలి రాయించారా? గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారా? ఎందుకు ఎవరు? అది క్రమంగా మనం రాయలేదు కాబట్టి, వాళ్ళకి అర్థం అవ్వలేదు కాబట్టి, అంతేనా? ఇప్పుడు మనము ఇప్పుడు ఏ కావాలంటే దేవుడు ఇస్తానంటున్నారు, కానీ ఇచ్చే విధానములో సరిగ్గా లేకపోతే మనకు ఆయన ఎవరు అంటే మనం దేవుడు అడుగుతున్నాం, దేవుడు ఇస్తాడు। అడుగు వాటి కంటే ఊహించు వాటి అంటే అత్యధికంగా నేను చేస్తానన్నాడు కదా, అడుగు నీకు ఇస్తానంటున్నాడు కదా, నిజమే, అడిగితే దేవుడు ఇస్తాడు। కానీ
దానికి ముందుగా మనం చేసే పని ఏంటంటే ఆయన మన మాట వినేటట్టు మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి నచ్చినట్లు మనం జీవిస్తే, ఆయనందు భయము భక్తి కలిగి మనం జీవిస్తే నిశ్చయంగా మనకు దేవుడు అన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకా ఏమవుతాయి చూద్దామా? 30:44 చదవండి. పన్నెండు చదవండి, 4 చదవండి. చదవండి. 30 అధ్యాయము చదవండి. మనం చూసినట్లయితే ఒక వాక్యంలో ఉంటుంది, దేవుడు తన భక్తులకి ఏం చేస్తారంట? తన దేవదూతలు కాపుదల ఉంచుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాయబడింది, ఏటకాని ఊళ్ళో నుండి మన ప్రాణాన్ని ఆయన రక్షిస్తాడు. బలమైన రెక్కల కింద ఆయన మనకి ఏం చేస్తాడు? ఆయన ఆశ్రయం ఇస్తాడంట. మన కాచి కాపాడుతాడు. అంటే కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా దేవుడు మనల్ని కాపాడుతుందంట. చూద్దాం ఒకసారి, చూద్దామా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత ఏం చేస్తుంది? కాపాడుతుందంట. అంటే దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తాడు కాపాడటానికి. ఎప్పుడది దేవుని యొక్క భయభక్తులు కలిగి మనము జీవించినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా కీర్తన 103:11 చూసినట్లయితే ఆయన కృప మన పైన నిలిచి ఉంటుంది. అంటే ఎప్పుడది? దేవుని యందు భయము మరియు భక్తి కలిగి జీవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు మరియు తరతరములు నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే మొట్టమొదటి ఏంటి? প্রভুଙ୍କର ভয়ভক্তি আমি জীবন কাটলে পুଣି ତାଙ୍କର ଅନୁଗ୍ରହ ଯୁଗେ ଯୁଗେ ଆମ ପଛରେ ଆସିବ ପୁଣି। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ, ହାଲେଲୁୟା। ଆଉ ପ୍ରଭୁଙ୍କର ଭୟଭକ୍ତିରେ ଜୀବନ କାଟିଲେ ଆମ କଣ ହବ ନା ଆମ ଶତ୍ରୁ ଆମକୁ ଉଦ୍ଧାର କରିବେ ବା ମୁକ୍ତି କରିବେ। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। మనం చదువుకున్నాం ఏంటి ఇప్పుడు చదువుకునే విషయాలు ఇంకోసారి మనం ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుద్ది? మొట్టమొదటిగా మన కుటుంబాల్లో క్షేమము కలుగుద్ది। రెండవదిగా శత్రువుల చేతి నుండి మనకి విడుదల చేస్తాడు। ପ୍ରଥମେ ଆମ ପରିବାରରେ ମଙ୍ଗଳ ଘଟିବ, ଦ୍ୱିତୀୟରେ ଶତ୍ରୁ ମାନଙ୍କ କବଳରୁ ବା ସେଇ ବନ୍ଧନରୁ ପ୍ରଭୁ ଆମେ କଣ କରିବେ ନା ଉଦ୍ଧାର ବା ମୁକ୍ତି କରିବେ। ତୃତୀୟରେ ଲୁକାୟିତ ଭାବେ ରଖାଯାଇଥିବା ସେଇ ସମ୍ପତ୍ତି ମଙ୍ଗଳ ଦାନ ବା ମଙ୍ଗଳ ସମ୍ପତ୍ତି ଗୁଡାକ ଆମକୁ ପ୍ରଭୁ దేవే పుని తృతీయరే దాచి ఉంచిన దానిగలు దేవుడు మనకి ఇస్తాను అంటున్నాడు। ఇంకోసారి ఇంకోటి ఏమంటున్నాడు? ఆయన దూతలు మనకి కావలగా ఉంచుతానంటున్నారు। అంతేకాకుండా ఇంకా ఏమంటున్నాడు? ఆయన కృప అధికముగా మనకు కలుగుతుంది। మన యుగయుగాలు తరతరాలు మనము ఆయన కృపయందు నిలిచి ఉంటామంట। అది ఎప్పుడు జరుగుతుందంటే కేవలం దేవుని యందు భయము మరియు భక్తి
కలిగి మనము జీవిస్తే ఇవన్నీ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనము చూస్తామంట. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది ప్రభువా నీ కృప అంటే నాకు చాలయ్యా అంటాం, కానీ ఆ కృపలో నిలవలేకపోతున్నాము, లేదా ఆ కృప మనతో వెంబడించుకుంటుంది. ఆ కృప లేకుండా మనం జీవిస్తున్నాము, సురక్షితంగా లేవు అంటే కేవలము ఒకటే మనం ఏం చేస్తున్నామంటే దేవుని యందు భయము మరియు భక్తిగా మనము జీవించట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఏమవుతుందో మనం చూసాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఏమవుతుందో మనం చూసాం. అయితే ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క ప్రవర్తన, వాళ్ళు విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దామా? వాక్యం చేద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయము 9వ వాక్యం. ద్వితీయ లోకసభలో తీసుకున్నాం. యెహోవాయందు భయభక్తులు గలవారై నమ్మకముతో. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలవారు ఎలా జీవిస్తారు అంటే నమ్మకంగా ప్రవర్తిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రవర్తన నమ్మకంగా లేని వారు దేవుని యందు భయభక్తులు గలవారు కాదు. నన్ను దేవుడు అన్ని వేళ చూస్తున్నాడు అనే దేవుని యందు భయము ఉన్నవారు మాత్రమే దేవుని భక్తి యందు ఉంటారు. ఆ దేవుని భక్తి ఉన్నవారు మాత్రమే నమ్మకంగా వారి జీవితం ప్రవర్తన జాగ్రత్త చేసుకుంటారట. ఇప్పుడు ప్రవర్తనలో భయభక్తులు గల వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? మొట్టమొదటిగా చూసుకుంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకం అంటే ఏంటమ్మా చెప్పాలి? ఎలా అంటే కొంతమంది పాట ఉంది, లోన ఒకటి బయట ఒకటి, మాట్లాడేది ఇంకొకటి, రంగులు మార్చేస్తావేంటి, చెప్పేదొకటి నీవు చేసేదొకటి, దేవునికి తెలియదేంటి, దేవునికి తెలియదేంటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి తెలుసా లేదా? లోన ఒకటి బయట ఒకటి, మార్చేది ఇంకొకటైనా దేవుడు సమస్తను చూస్తున్నాడు. ఇది నమ్మకం ఉన్నవారా నమ్మకం లేనివారా చెప్పాలి? ఈరోజు భయభక్తులు కలిగి జీవితం జీవించే క్రమంలో మీరు ఉన్నారా చెప్పాలి? స్వరమైతే చెప్పాలి. పొరలంతా ముందలవద్ది చెప్పాలి. దేవుని మీద భయభక్తులు లేని వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే నమ్మకం కలిగి ఉన్నవారు కాదు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? నమ్మకముతో ప్రవర్తిస్తారు వాళ్ళు. ఇప్పుడు అదే వచనంలో ఇంకో భాగంలో రాయబడి ఉంటుంది, యథార్థముతో, యథార్థ మనసుతో వారు జీవిస్తారు. వీరి ప్రవర్తన ఎలా ఉంటదంటే నమ్మకమైన ప్రవర్తన మరియు యథార్థమైన ప్రవర్తన. ఇవి కలిగి ఉన్నవారు నిశ్చయముగా దేవుని యందు భయము భక్తి కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. विश्वास एवं सटीक चालीचलन जहाँ थिव से प्रभु भय और भक्ति अच्छी बोले आम कहीपर कौन ना मन भर गोटे बाहर गोटे कहीकि आ प्रभु को देखुं बोले पास्टर के आगे गोटे बेले देखाई आ पास्टर नाला बेले आम मन इच्छा जो चालीचलन करुचु से जीवन जापन देखा गले से परमेश्वर भय और भक्ति से नहांती जी परमेश्वर भय भक्त रे लोक मैंने बेले हो से एकुटिया बेले हो से जस लोक बेले हो ना शहे लोक बेले ना तो से एकुटिया बेले जीवन जाग्रत सठिक भाव रखी हुए से जी ना परमेश्वर भय भक्ति जीवन लोक मैंने प्रेज द लॉर्ड हालेलुया हालेलुया धार्मिक मार्गरे कौन करेंगे ना जाग्रत करेंगे प्रेज द लॉर्ड యథార్థవంతులుగా వారు జీవిస్తారట. అదే వారి యొక్క చిహ్నము, అదే వారి యొక్క గుర్తు ఏంటంటే నమ్మకముతో జీవించుట, గుర్తు ఏంటంటే యథార్థముతో వారు జీవించుట. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. అదే విధంగా యోబు గ్రంథం 1:1 మనం చూసినట్లయితే చెడును విసర్జించువారు
నుంచి మంచిని ఎదుగు వారే మాత్రమే వాళ్ళే యథార్థవంతులు అంట. దేవునికి స్తోత్రం. వారే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు. చదువుతాం. ఆయన ఇప్పుడు యోగు గురించి మనం చూసుకుంటే, ఒకటి యథార్థవంతుడు, రెండు న్యాయవంతుడు, చెడుతనాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు మాత్రమే. ఇంకొకటి చూసినట్లయితే ఆయన చెడుతనాన్ని విసర్జించేవారంటే, చెడుతనాన్ని విసర్జించేవారంటే దాని అర్థం ఏంటి చెప్పాలబ్బా, చెప్పండి. చెప్పాలి. చెడును అసహించుకున్నాడు కదా, ఏంటిది? దుక్రియ పరిత్యాగి. ప్రతి ఒక్క దాంట్లో మంచి చెడు ఉంది కదా. మనుషులమైన మనం ఎక్కువగా ఏం చెప్తామంటే, 100 మంచి మాటల్లోన 100 మంచి మాటలు గుర్తుండవు, 100లో 99 మంచి మాటలు నీకు అస్సలు గుర్తుండవు. ఒక చెడు ఒకటి లోన చొచ్చిపోతుంది. అది కొన్ని సంవత్సరాలైనా కూడా ఇంకొకరికి చెప్పనంత వరకు నీ ప్రాణం అస్సలుగా ఉండదు. అసలు నీ నోరు ఎక్కడ చెప్పాలో ఎక్కడ చెప్పాలో తహతహతహతహలాడుతూ ఉంటది. చెడుతనాన్ని వదిలిపెట్టమని దేవుని వాక్యం సెలవెత్తుంటే, మంచితనాన్ని పట్టుకుంటారా బాబు, చెడుతనం వదలండి అంటే మనల్ని చెడుని పట్టుకుని మంచిని వదులుతుంటారు కాబట్టి, మంచిది వదిలిపెట్టి చెడుతనాన్ని పట్టుకుంటుంటారు కాబట్టి ఈ రోజు మన కుటుంబాలు, మన జీవితాలు, యావత్ మన వ్యవహారం ఇలా తగలట్టది. ఈ రోజు మనము దేవుడి మీద ప్రార్థన చేస్తాం, ప్రభువా నా కుటుంబాన్ని దీవించిన, నా కుటుంబాన్ని ఆశీర్వదించిన, ఏదైనా బతికెళ్ళిపోందంటే నువ్వు దేవుని మీద భయభక్తులు ఉండొచ్చుగా, చెడుతనం వదిలిపెట్టి మంచి పట్టుకోవచ్చుగా. అందరు మంచి చెప్పినా కూడా అందులో ఒక చెడు చెప్తారు చూసావా, వాళ్ళ మాటలు వినడానికి ఎలా ఎడతారంటే, ముందు వంట మొత్తం చేసేసి మొత్తం ఎక్కడక్కడ సెట్ చేసేసి వెళ్ళి పూజుకో ఉంటారు. ఎందుకనుకున్నా కొన్ని జీవితానికి కావాల్సిన మాట్లాడతారా? వాళ్ళడు ఏం చేశాడు, వీడు ఏం చేశాడు, ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ పాప ఏం చేసింది, వీళ్ళ పాప సగం 24 గంటల్లో 6 గంటల పొడకడ తీసేసిన, 6-8 గంటల పొడకడ తీసేసిన, మిగతా టైంలో స్నేహితులతో కూర్చున్నా అదే కోతలు, భర్త కూర్చున్నా అదే కోతలు, పిల్లలతో కూర్చున్నా అదే కోతలు. అమ్మా అలా నాకు తెలిసింది, నీకు తెలుసా? ఇలా తెలిసింది నీకు తెలుసా? సమయం మొత్తం ఎక్కడే సడగొట్టుకుంటున్నావు కదా, నీకు ఆశీర్వాదాలు ఎక్కడొస్తాయి, మీకు దేవుళ్ళు ఎక్కడొస్తాయి, మేళ్ళు ఎక్కడొస్తాయి? ఇక నేరుగా దేవుడు, ప్రభువా మా జీవితం నేను ఎలా చేస్తున్నావు ప్రభువా, మా కుటుంబంలో నువ్వు ఈ విధంగా చేయకపోతే నువ్వు రాను ప్రభువా, నువ్వు రాకపోతే మానే. ఎవరికి ఎక్కువ? నా భోజనం లేదుగా, 12 మంది ఏడు తెలుసు, 4 మంది ఏడు తెలుసు, మంచి చెట్లు అన్ని తెలిసిపోయినాయి, చెప్పాల్సిన సువార్త మొత్తం చెప్పేశాను. ఇంకోసం దేవుడు రక్తం కాల్చడానికి కూడా చెప్పాను. నేను చెప్పిన తర్వాత వినకపోతే తప్పకూడదు నాదా? లేదు, సువార్త చెప్పాల్సిందే చెప్పేశాం. ఇక వింటే నీ ఇష్టం, వినకపోతే నీ ఇష్టం. దానికి మేము ఉత్తరవారంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మధ్యన ఒక ఇంటికి వెళ్తే మా అక్క ఏమన్నదంటే, ఆ प्रभु डारे भयभुक्त आम जीवन न काटिकी प्रभु को प्रभु मत एटा कर सेटा कर कहबू शेष को न कले प्रभु देखो मत एते भक्ति अछि प्रभु को पय एते दान दउछि प्रभु को मैं एते समय जाके प्रार्थना करछि हेले मते प्रभु मोर कष्ट देखु नांती प्रभु मते घर देखु नांती बोल कहले ए वाक्य हम देखलु कोन प्रभु डारे भयभक्ति जे रहिबो प्रभु डारे जे रहिबे से मानको सब किछि मिले कोन बहुत लोग अछंती एमितिका लोक जे जाइके प्रार्थना कला बेलको सेमान जेतेबेले उत्तर पाइबे नै सेमान जेतेबेले भाबपारे नहबनी जाइके सीधा सलग प्रभु को जाइके प्रश्न करबे प्रभु मते कोन में तुम कल नै मते कल सेंति को तुमटा एते दान देले एते कोटी देले एते करली सेते करली बोल कहबे ठीक एते करले मोर कोन पाए प्रभु नाइ तुम पे जदि मते मते करबो नै बोले एतर को मैं चर्च खाइबार छाड़ देबे चर्च खाइबार छाड़ देले कार जी हमर तो जीवार नै प्रभु टला मुजीबाटा का नै चर्च को नहले कार क्षति जीवन तांकर क्षति कौन पाए ना स्वर्ग राज्य जीवन मार्ग तुम छाड़ुछ जो जो प्रभु तुम कथा सुनिबार अछि तुम प्रार्थना सुनिबार अछि बोले तांकर भय भक्ति जीवन काटले ही प्रभु तुम कथा सुने ना तुम प्रार्थना प्रभु सुनी की उत्तर देबे ఈ విధంగా మనం చూసినట్లయితే మొన్న మా అక్క ఏమంటే ఏంటి బాబు ఎంత ప్రార్థన చేస్తే దేవుడు అనుకుంటున్నాడు మీ బావేమో చనిపోయాడు
నీ వాళ్ళకు ఇలాగ జరిగింది, ఇప్పుడు ప్రస్తుతానికి నా ఏం చేయాలనుకో నా వాళ్ళు అవ్వట్లేదు, పిల్లేమో మాట అనట్లేదు, ఇల్లు కట్టుకోవాలంటే కష్టం అయిపోతుంది, రోజు ఉండట్లేదు, ఎంత దేవుడిగా ప్రార్థన చేస్తున్నా ప్రార్థన నా మొర దేవుడు ఆలోచించుకుంటున్నాడు అని అంటుంది. తీరమోత్సవుడికి మాటలన్నీ నన్ను మాట్లాడతారు, నచ్చినట్లు ఉంటారు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభువా ప్రభు నాకు ఇచ్చేసి వచ్చేసి ఎక్కడ చేస్తాడు ఆయన? చేస్తాడా? అసలు నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తాయి కదా. మన మాటలు మనం దేవునికి విరోధంగా నడిచే మాటలు లేదా విరోధంగా నడిచే వ్యవహారాలు అంట దేవునికి మనకి మధ్య గోడగా నిలబడిపోయాయంట. ఇప్పుడు ఆ మధ్య గోడ తొలగబడితేనే, ఆ మధ్య గోడ మీద కొట్టుబడితేనే మనం ఏం చేస్తాం? మనం చేసిన ప్రార్థన దేవుడికి వెళ్తుంది. మనం చేసిన అవిధేయత, మనం చేసిన పాపము, మనం చేసిన అతిక్రమాలన్నీ దేవుడికి మనకి మధ్య గోడగా నిలబడిపోయి. ఇప్పుడు ఆ మధ్య గోడ తొలగబడితే కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించే, దేవుడు మన ప్రార్థన ఆలకించకపోతే కానీ దేవుడు మన ప్రార్థన ఆలకించిన ప్రార్థన జవాబు, ఆ జవాబు నేరుగా మనకు రావాలంటే కొన్ని సంవత్సరాల కొద్ది మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు అక్కడ ఇవ్వట్లేదు. ఎందుకంటే మనము ప్రార్థన చేస్తున్నామే కానీ మనం జీవించట్లే. దేవుడు ఏమంటున్నాడు? భయము మరి భక్తి కలిగి జీవించాలి. భయము భక్తి ఎవరెవరెవరు జీవించాలో చెప్పారు. మరి భయభక్తులు కలిగి జీవిస్తే ఏమవుతుందో కూడా చెప్పారు. మరి భయభక్తులు కలిగి జీవించి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో మనం చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనకు మనముగా పరీక్షించుకుందాం, మనకు మనముగా చూసుకుందాం. మన దేవుని భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుని ప్రశ్నించే వారం అయిపోయామా? మన ప్రవర్తన బాగుండదు, మన నడవడిక బాగుండదు, మన వ్యవహారం బాగుండదు, కానీ దేవునికి నేరుగా ప్రశ్నించే వాళ్ళం అయిపోయినాం. ఒకరేమో కుక్కి మాట్లాడి నేర్పింది మాట పావన గారు తన వాక్యం చెప్పారు. ఏంటంటే ఒక కుక్కేమో మాటలు నేర్పించాడంట. ఒక ఉస్కు 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 అంటే పరిగెట్టు అనే పదం కదా. ఉస్కు 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 నేర్పిస్తే మాకు నేర్పించినాక ఆ కుక్క అనేది ఏమన్నా తెలుసా? పరిగెట్టు పరిగెట్టు పట్టు పట్టు దొంగలు పట్టు అంటే నువ్వు ఉసుకు నువ్వు నీ అప్పుస్కు అన్నది. ఏమన్నది? నువ్వు ఉసుకు నీ అప్పుస్కు అన్నది. అంటే నువ్వు పరిగెట్టి నీ పోపడు, నాకేం అవసరం, నేను పరిగెడతాను అంటే మాట్లాడి నేర్పితే ఇలా ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం నేర్చుకున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట నేర్చుకున్నాం. దేవుని భయభక్తులు కలిగి ఏమవుతుందట? మన కుటుంబాల్లో క్షేమము కలుగుతుంది. అంటే కుటుంబాల్లో అనారోగ్యం చాలా తక్కువ పడతాయి. అంతేకాకుండా కుటుంబాలకి ఉన్న సమస్యలు తగ్గుతాయి. కుటుంబాల్లో ఏవి జరగట్లేదో అవి జరుగుతాయి. అవి ఎప్పుడు జరుగుతాయి అంటే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మాత్రమే జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా శత్రువుల నుండి దేవుడు మనకి ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. తర్వాత దాచబడిన ధన నిధులని దేవుడు మనకి ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఇంకా ఆయన మనకి ఏం చేస్తాడు? దూతలను కావలుగా ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే ఇన్ని లాభాలు. నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది, నువ్వు చేసిందల్లా సఫలం అవుద్ది. అది ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? అంటారు అర్థమైందా? అర్థమైందా? అయిపోయిందా? అయిపోయింది కదా. ఏం చెప్పండి? అర్థమైందా? అయిపోయిందా? అర్థమైందా? ఏం అర్థమైంది? చెప్పాలి, గట్టి చెప్పాలి. అసలు వినపడలేదు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుద్ది? గట్టి చెప్పాలి. అస్సలు కుటుంబంలో ఏమవుతుందంట? క్షేమము కలుగుతుంది. ఒకటి. ఇంకా శత్రువుల చేతులను రక్షింపడతావు. ఇంకా దాచి ఉంచిన ధన నిధులు. ఇంకా ఆయన దూతలు మనకి కావాలిగా ఉంటాయట. అంటే ప్రతి ఆటంకాల నుండి మనం రక్షింపడతాం. ఇంకా ఆయన కృప మనకు తోడు ఉంటుందట. ఇంకా ఆయన కృప తోడు ఉంటే ఏమంటే జరగనవన్నీ జరుగుతాయి. అది కృప
రక్షణ లేని వారి కృప ద్వారా మాత్రం రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి ఎన్ని నేర్చుకున్నాం? చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇవన్నీ చేయాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించాలి. ఇప్పుడు మనముగా పరీక్షించుకుందాం. దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నామా? ఒకసారి మనముగా పరీక్షించుకుందాం. దేవునికి భయభక్తి కలిగి జీవించిన వారు వ్యర్థమైన మాటలు ఆడరంట. వారు న్యాయంగా నడుచుకుంటారు. వారు ఒకసారి మనముగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి వారి యొక్క ప్రవర్తన నమ్మకంగా ఉంటది, యథార్థంగా ఉంటది. అంతేకాకుండా యోగు చెడుతనాన్ని విడిచిపెట్టేటట్లు మన జీవితాలు మార్చబడాలి అంట. భయభక్తులు కలిగి వారి జీవితంలో వ్యర్థమైనవన్నీ విడిచిపెడతారంట. ఏదైతే కావాలో, ఏదో దేవునికి నచ్చినవో, దేవునికి కావలసినవో అవి మాత్రమే అవి కలిగి ఉంటారంట. ఆ యొక్క జీవితాన్ని జీవించి మనముగా ప్రభువులకు సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. అప్పనకు ప్రస్తుత କରିବା ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ପ୍ରଭୁ କେତେ ଜଣ କହିଥାଇପାରୁ ପ୍ରଭୁଙ୍କର ଭୟଭକ୍ତିରେ କେମିତି ଜୀବନ କାଟିବାର ପ୍ରଭୁ ଆମ ସହିତ କଥା ହେଇଛନ୍ତି, ଆମ ସହିତ ବାକ୍ୟ କଥା ହେଇଛନ୍ତି। ଆପଣଙ୍କୁ ପବିତ୍ର କରିବା, ଆପଣଙ୍କୁ ସଠିକ କରିବା। ନିଶ୍ଚୟ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମେ ଭୟଭକ୍ତିରେ ଜୀବନ କାଟିଲେ ଲୋକାଯାଇଥିବା ଧନ ସମ୍ପତ୍ତି ପ୍ରଭୁ ଆମକୁ ଦେବେ। ପୁଣି ସେତିକି ନୁହେଁ, ଶତ୍ରୁ ମାନଙ୍କର ହସ୍ତକୁ ଧାର କରିବେ, ଆମ କୁଟୁମ୍ବ ଆମ ପରିବାରରେ ମଙ୍ଗଳ କରିବେ, ଆମକୁ ଆଶୀର୍ବାଦ କରିବେ। ସମସ୍ତେ ଆପଣଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରିବା। Praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. Stotram, 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 stotram. Praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. Stotram, 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 stotram. Prabhuvanike stotramaya, stotramaya, stotram, stotram, stotram. Hallelujah, hallelujah. ప్రార్థన చేసుకుందాం. మనముగా సిద్ధపడదాం. మనకు ప్రభువునందు ప్రార్థిద్దాం. ఇంతవరకు మనం క్షేమంగా లేమేమో, శత్రువుల చేతులను బాధపరుచున్నామేమో. దేవుడు అంటున్నాడు, మీరు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తే శత్రువుల చేతులు విడుదల చేస్తారంటున్నారు. మనం అందరం స్వరాలెత్తి ప్రార్థన చేద్దామా? అయ్యా, నేను భయభక్తులు కలిగించు, ఆత్మను దయచేయండి, భయభక్తులు కలిగించి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభు అని మనముగా ప్రార్థన చేద్దాం. ఏమో ఇంతవరకు దేవుని భయభక్తులు కలిగి లేకుండా జీవించమేమో, దేవునికి విరోధంగా జీవించమేమో, మన ప్రవర్తన ఎందుకు బాగోలేమేమో, మన నరకమనే వ్యవహారం ఎందుకు బాగోలేమేమో, యథార్థమైన జీవితం జీవించలేదేమో, చెడుతనాన్ని వదిలిపెట్టకుండా మనం చెడుతనములో మనం జీవించమేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి స్వరం ఎత్తుదామా, ప్రార్థన చేద్దామా. ప్రార్థన నడిపిస్తారు, అయ్యారు ప్రార్థన నడిపిస్తారు. ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి మనకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకరించి స్వరాలెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా, నా కుటుంబం నేను ప్రభావం వెలుగుంది, నా పరిస్థితి ఏంటో వెలుగుంది అంటే కేవలం ఒకటి చెప్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి జీవిస్తే నేను అనుభవిస్తాను అంటున్నాడు. భయభక్తులు కలిగి జీవించగా కొన్ని సమస్యలు అయిపోయిందేమో, మొదటి జీవితంలో జీవించలేకపోతున్నా ఉన్నాము, మొదటిలో ఉన్న దేవుని ఉన్న ప్రేమ ఈరోజు మనం లేదేమో, మొదటి రోజుల్లో ఉన్న విశ్వాసము లేదేమో, మొదటి దినాల్లో ఉన్న ఆ దేవుని భయం మరియు భక్తి ఈ దినాల్లో లేదేమో. అందుకని మనం ఈ విధంగా ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడారు. మనం కష్టపడదాం. దేవుని వాక్యాన్ని విన్నాం. దేవుని వాక్యం ద్వారా ప్రభు
ఆయన మనతో మాట్లాడారు. ఇది పర్యంత ప్రభు అందరూ వాక్యంలో ప్రభు కొత్త ఇచ్చింది. వర్తమాన్ అమ్మ అనే ప్రార్థన కరుగా ప్రభు ప్రభాని అంటూ నేను భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాల పండితానో నాతో మాట్లాడేవాడు ప్రభా. దహత మనసుతో నేను జీవించాలి ప్రభా అని ప్రవేశంలో ప్రార్థన చేసుకుందాం. మొదటి దేవుడు భయభక్తులు ప్రభువును నిలబెట్టగలిగితే క్షేమంగా ఉంచుతాడంట. యెహోవాకు భయభక్తులు గల వారికి దాస్యపడిన ధనమును అనుగ్రహిస్తాడంట. యెహోవాకు భయభక్తులు గల వారి చుట్టూ దూతలని కావలి ఉంచుతారట. యెహోవాకు భయభక్తులు గల వారిని శత్రువుల నుండి విడుదలిస్తాడంట. ఈరోజు మన జీవితాల్లో ఇవన్నీ మనకి కావాలి అంటే, ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు చూపిస్తారో వారికి దేవుడు అన్ని రకాలైన దేవుని ఆశీర్వాదాలు ఇస్తారని